మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సమగ్ర వ్యవసాయ ఈ క్షేత్రంలో జీవ వైవిధ్యం కూడా చూస్తున్నాం. బాతులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఇవన్నీ ఎలాగా, వీటి ప్రాధాన్యత ఏంటి, అసలు ప్రతి రైతు ఇలా జీవ వైవిధ్యాన్ని ఎందుకు మెయింటైన్ చేయాలి చెప్తానండి. అసలు ఆది కాలం వేదకాలం నుంచి కూడా రైతుకి పశువులతో వ్యవసాయం చేసేవాడండి. పశువులు మనుషులకు దగ్గరకు వచ్చినప్పుడు పశువులు మాలిన్యం చేసుకుని వాటితో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఆవులతో మొదలైన వ్యవసాయం మన గిత్తల దోళ్ళతో దున్నుకునేవాళ్ళు ఎట్లతో, ఈ ఆవులతో ఏమన్నా పంట తీసుకునేవాళ్ళు, ఈ వాటితో వ్యవసాయం చేసుకునేవాళ్ళు, పాడి తాగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు కూడా మన ఈ 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి కూడా నాకు ఒక 3-4 ఆవులు ఉంటాయండి, ఒక 2 గిత్తలు ఉంటాయి, మళ్ళీ ఈ గిత్త దోళ్ళు ఉంటాయి, ఇవి కాక 150 కోళ్ళు ఉంటాయి, 10 బాతులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. వీటన్నిటి వ్యర్థాలతోనే వ్యవసాయం చేస్తాం. ఇది మా ఆవుల షెడ్ అండి. ఇది ఈ ఆవుల షెడ్లో కూడా ఇది మా ఈడు పొంగనూరు గిత్త ఉంది ఒకటి, చూపిస్తాను. ఆ పొంగనూరు గిత్తగా దూడకు పుట్టింది. ఇది మా గిర్రావుకిను పొంగనూరు గిత్తకే పుట్టింది అనమాట. పొంగనూరు గిత్త ఇంతే ఉంటుంది, దానికి పుట్టింది. పొట్టి చూడండి ఎంత బాగుందో, పొట్టిది అనమాట. ఇది పొంగనూరు పుట్టాడు. అదేమన్నా ఒంగోలు గిత్తకి పుట్టిందండి. అది ఒంగోలు గిత్త, అది ఒంగోలు గిత్తకి పుట్టిన దూడ. అది ఒంగోలు మగది, అది కోడి దూడ. ఇది మా గిర్ర అండి. ఇది మా గిర్రావు, ఇది మా గిర్రావు, ఇది గిర్రావు. ఇది సాహివాల్ క్రాస్ దూడ. ఇది కూడా సాహివాలేనండి. ఇది కూడా సాహివాల్, చూడండి, ఇది సాహివాల్. ఎప్పుడైనా రైతు పశువులు కొట్టం ఎట్ట చేసుకోవాలంటే చూడండి, ఇట్లా షెడ్ వేసుకుని ఇంకొక అడుగు ఎత్తి పెరగాలండి, పెంచాలండి. ఎప్పుడు అక్కడ నుంచి ఇటు స్లోప్ ఉండాలండి. అక్కడ నుంచి ఇటు స్లోప్ ఉంటే ఇక్కడ మూత్రం చేసింది కదా, ఈ మూత్రం అంతా ఇటు వచ్చి ఈ కాలంలోకి వస్తుందండి. ఈ కాలంలోకి వస్తుంది చూడండి. ఎక్కడ కనుక ఆవులు కనుక దూడగా మూత్రం అటు చేస్తే దీంట్లోకి ఇటు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ ఆవు ఇక్కడ మూత్రం చేసింది, ఇటు వచ్చేసింది. దీంట్లో నుంచి ఇటు వెళ్ళిపోద్దండి. ఇటు వచ్చేసి ఇక్కడ ఈ కాలువల ద్వారా ఈ షెడ్లోంచి వచ్చిందంతా ఈ కాలువ ద్వారా వచ్చింది, ఈ షెడ్లోంచి వచ్చేదంతా ఈ కాలువ ద్వారా వచ్చి ఇది ఇక్కడికి వస్తుందండి. ఎప్పుడు ఇక్కడ ఒక 1000 లీటర్లు పైన 1200-1300 లీటర్లు నిలవ ఉంటుంది. ఆవు మూత్రం ఎంత నిలవ ఉంటే అంత మంచిదండి. మనం దీని గురించి ఏం పట్టక్కర్లా. ఆవు మూత్రం పట్టాలా, మన వాళ్ళు ఏంటంటే అమ్మో ఆవు మూత్రం పట్టాలా, ఇంత వ్యవసాయం చేయాలా, మూత్రం పట్టడం అంటే తప్పు అనుకుంటారు. మనం ఏం పట్టక్కర్లా. ఆవు మూత్రం చెయ్యంగానే దానికదే న్యాచురల్గా ఇట్లా కాలాల ద్వారా వచ్చేస్తుంది. గవర్నమెంట్ మద్దతు ఇవ్వాలండి. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఏం చేయాలంటే వాళ్ళకి రైతులకి ఇట్లాంటి అన్నిటికి సబ్సిడీలు ఇవ్వాలి. ఆవు మూత్రం ట్యాంక్ కట్టుకోవడానికి, ఆవుల షెడ్లకి, ఈ స్లోపులకి మద్దతు ఇవ్వాలా. ఇస్తేనే రైతులు చేసుకోగలుగుతారు. లేకపోతే చిన్న రైతు 1-2 ఎకరాల రైతు ఎట్లా చేయగలుగుతాడు? కుదరదు. కాబట్టి ఈ విధంగా రైతు షెడ్ వేసుకుని ఈ మూత్రం ఈ విధంగా పట్టుకుని మన ద్రవజీవామృతంలోకి, ఘనజీవామృతంలోకి ఇది వాడుకోవాలండి. మా ఒంగోలు గిత్త అండి. ఇది కూడా మాకు ఒకసారి ఐజీ గారు నాకు ప్రజెంట్ చేశాడండి. చిన్న దూడ, ఇంత దూడ ప్రజెంట్ చేశాడు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది మా ఒంగోలు బ్రీడ్ అనమాట, బ్రీడ్ క్వాలిటీ గిత్త. ఇది అదేమన్నా మా పొంగనూరు గిత్త అండి. అది ఆయనే మా సార్ ఇచ్చింది, మా ఐజీ గారు ఆయన వ్యవసాయం అంటే చాలా పిచ్చి, పశువులు అంటే పిచ్చి. ఐపీఎస్ అయినా కూడా పశువుల మీద బాగా మమకారం ఉంటుంది ఆయనకి. అట్లా పేరు చెప్పను, బట్ ఆయన ఇచ్చిన ఈ 2 నాకు బహుకరించాడు. చిన్న దోళ్ళు అప్పుడు ఇచ్చాడు. బాగా చూడండి ఎంత బాగా తయారైనాయో. వీటి కొడుకులే అక్కడ ముందు చూసిన ఆ దోళ్ళు అనమాట. ఓకే, వీటన్నిటి మూత్రం ఈ విధంగా పట్టుకోవాలి కదా, మనమేం పట్టక్కర్లేదు, వచ్చేస్తుంది. ఎంత ద్రవజీవామృతం, ఘనజీవామృతంలో వాడుకోవాలండి, వేస్ట్ చేయకూడదు. ఈ పెండంతా తీసుకుని ఒక చోట గుట్ట వేసుకోవాలా. ఈ మూత్రం అంతా ఇక్కడ ఉంటుంది. నేను ఎవ్రీ మంత్ ఒకసారి 25 నుంచి 30,000 లీటర్లు 10 ఎకరాలకి ద్రవజీవామృతం పంపిస్తానండి. పంపిస్తా, ఎందుకంటే నాకు చేతి నిండా ఉంది. 10,000 లీటర్ల ట్యాంకులు 2 ఉన్నాయి నాకు. నీళ్లు నింపుతా, 9,000 లీటర్లు నీళ్లు నింపి 400 లీటర్లు ఆవు మూత్రం ఇక్కడే పక్కనే ఉంది. ద్రవజీవామృతం ట్యాంకు 400 లీటర్లు తీసుకెళ్ళి పోస్తాను. పోసి ఓ 400 కేజీలు ఆవు పేడ వేసేస్తాను. వేసేస్తే శుభ్రంగా ఒక 10 కేజీలు బెల్లం వేస్తాను. మాగిపోయిందంటే అద్భుతమైన ద్రవజీవామృతం తయారైపోద్దండి. అది ప్రతి నెల ఒకసారి 25-30,000 లీటర్లు 10 ఎకరాల మీద పంపించేస్తాడు. ఫిల్టర్ చేసి డ్రిప్ ద్వారా పంపిస్తా. రెండు ఈ గడ్డివామి చూడండి, ఇది హెయిర్ స్టాక్ అంటారు, గడ్డివామి. ఇది ఒక్కటే నేను బయట నుంచి తెప్పించుకుంటానండి 2 ట్రాక్టర్లు.
2 ట్రాక్టర్లు తెప్పించుకుంటాను. ఇది మా పచ్చిగడ్డి ఏమైనా మా దగ్గర మేము వేసుకుంటాం 30-40 జింజువా గడ్డి, సూపర్ నేపియర్ గ్రాస్ మేము వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మార్చేసాము, కొత్త చోట పెడుతున్నాం. ఆ పచ్చిగడ్డి అక్కడ వేస్తాము. 2 ఎండుగడ్డి ఇదనమాట. మా పశువులు కావాల్సినంత గడ్డి బామే ఎప్పుడైనా ఆవుల షెడ్డుకు దగ్గరలో ఉండాలి. మళ్ళీ పెండగుట్ట అన్నాను చూసారా, మా పోగేసిన పెండ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తామండి. ఇది జస్ట్ ఒక 4 రోజుల క్రితమే తీసుకెళ్ళి మేము కలిపేసాం. ఒక 10-12 టిప్పర్లో ఘనజీవామృతం తయారు చేసుకున్నాం. తయారు చేస్తారా? 20 రోజులే ఇదంతా. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తామంటే ఇదంతా ఎత్తు గుట్ట అయిపోద్ది. పెండ అంతా ఇక్కడికి వచ్చేసి వేస్తే దీన్ని తీసుకెళ్ళి ఈ బయోమాస్ అంతా ఆకులు, అలంలో కొమ్మలు ఇవన్నీ కట్ చేస్తాం కదా, దాంట్లో కలిపేసేసి ఘనజీవామృతం, అమృత మిట్టి అంటాను, ఈ పెండ కలిపేసి ఆవుమూతం కలిపేసి అమృత మిట్టి తయారు చేసి 10 ఎకరాలకు పంపించారు. 10 ఎకరాల తోటకి కావాల్సిన పోషకాలను తీసే క్షేత్రం ఇదే. ఏమి చేయను, కరెక్ట్ మాట చెప్పారు.